హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. అండ్ ఈరోజు ఏంటి అంటే గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎట్లా రెడీ అవుతాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. కంప్లీట్గా రెడీ అవుతాను. రెడీ అయినాక చూడండి, రెడీ అవ్వకముందు చూడబాకండి. రెడీ అంతా అయినా చూడండి ఎట్లా ఉందో. చండాలంగా ఉంది మాత్రం అనమాట. ఎట్లా ఉందో, నేను ఎట్లా రెడీ అయ్యానో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ చేయండి. ఫస్ట్ హెయిర్, ఫేస్ ఇవన్నీ కవర్ చేద్దాం. ఈ శారీ అయితే నాది కాదు, మా పెద్దమ్మది. ఇది మాత్రం మనదే. ఇది 900 పెట్టా కొనింది. అసలు ఇట్లాంటివి మా పెద్దమ్మ కట్టిద్దా? మీరు చూసారుగా మా పెద్దమ్మని. ఇట్లాంటివి ఎవరైనా కడతారా? ఆత్రం ఎక్కువ కొనేసింది మా పెద్దమ్మ. ఇంకా సో నేను ట్రై చేస్తున్నా ఇప్పుడైతే. సో ఎట్లా రెడీ అవుతా ఏంటనేది మొత్తం చూసేసేయండి. మీతో మాట్లాడుతూ కంటిన్యూ చేసేస్తా. ఫస్ట్ ఫేస్. చాలా డేస్ అయిపోయింది పౌండ్స్ అయితే అసలు నేను యూజ్ చేయట్లేదు. అసలు నేనైతే ప్రజెంట్ ఏం యూజ్ చేయట్లా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్ప మ్యాక్సిమం ఏది అయితే వాడట్లేదు. పౌడర్ రాసేసి పెట్టేస్తున్నా, బొట్టు పెట్టేసుకుంటున్నా. బట్ ఇప్పుడు కొంచెం మీ అందరికీ మంచిగా కనపడాలంటే నేను కొంచెం మంచిగా రెడీ అవ్వాలి కాబట్టి. సో అది చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హెవీ మేకప్ వేస్తారు. బట్ వేసేది ఏంటి అంటే మనము క్రీమ్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. మన ఫేస్కి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు అనేది తెలిసి ఉండాలి. లేదంటే నెక్స్ట్ ప్రాబ్లం అయిపోద్ది. మనం ఎక్కువ రాసినా కూడా ఫేస్కి అనేది మరీ హెవీ అయిపోతుంది. రాసేది లైట్గా రాసినా బాగుండేటట్టు రాసుకోవాలి, అప్పుడే బెటరు. ఇంకా మనం ఎప్పుడైనా కానీ హెవీ మేకప్ వేసినా కూడా తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేకప్ వేసినా తెలియకూడదు, అట్లా ఉండాలి. ఇది ఫస్ట్ ఆరేలోపే సగం టైం అయిపోయేటట్టుంది. ఈలోపు కొంచెం ఫ్యాన్ పెట్టేద్దాం, తొందరగా ఆరిపోతుంది. మైక్ కావాలి, లేదంటే వేరే ఫోన్ కావాలి. చూడు ఇప్పుడు ఫ్యాన్ అయిపోతుంది. ఫ్యాన్ వేస్తే వినపడుతుంది. అందులోకి ఫేస్కి అబ్జర్వ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఫౌండేషన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. మనమైతే ఎక్కువ అయితే వాడద్దు, జస్ట్ సింపుల్ బేసిక్గా వెళ్ళిపోదాము. పెద్దగా అయితే వద్దు మనకి. సో నెక్స్ట్ వన్ ఫౌండేషన్ వచ్చేపాటికి లాక్మీ ఫార్మేట్ చూసేయండి. అది బెస్ట్. అంటే ఫౌండేషన్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని సెట్ అవ్వవు మన ఫేస్కి, బట్ నాకు ఇది బాగుంటుంది, బాగా సెట్ అయింది. కానీ ఎనీ టైం అయితే యూజ్ చేయలేము కదా పద్దాలు. మనం అయితే ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము, ఇవి పద్దాలు యూజ్ చేయలేము. నాకైతే బోరు, అస్సలు యూజ్ చేయలేను. యూజ్ చేసిన ఒకసారి ఏదైనా ఎక్కడికైనా ఫంక్షన్స్, లేదంటే అవి మ్యారేజెస్, ఇక వీటికి తప్ప నేను చాలా తక్కువ యూజ్ చేయటం. మేకప్ వేసేటప్పుడు మాట్లాడలేము మనం. ఇది మేకప్ అనటం కన్నా జస్ట్ నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు రెడీ అవటం అనటం బెటర్. ఎందుకంటే మేకప్ అంటే చాలా ఉంటుంది. ప్రైమర్ అని, మాయిశ్చరైజర్ అని, కన్సీలర్ అని చాలా ఉంటాయి మేకప్ అనేది. మనం మేకప్ అనటం వేస్ట్. నాకు ఎట్లా వస్తుందో ఏంటో, ఎట్లా ఉన్నానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టకండి. ఈలోపు ఇది ఆరిపోవాలి, ఫేస్కి అబ్జర్వ్ అయిపోవాలి ఏంటి అంటే మనం పెట్టంగానే. సో అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ కాంపాక్ట్ రాసేసేయాలి. ఎక్కడో పెట్టాను బట్ నాకు కనిపించట్లేదు. సో పౌడర్తో అయితే నేను సెట్ చేసేస్తున్నా. మనం ఎంత సింపుల్ రెడీ అవుతే అంతే బెటర్. బట్ నా డౌట్ ఏంటి అంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెడీ అయినప్పుడు ఏంటో నాకు ఏదోలా అనిపించింది. అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఫేస్ బాగున్నట్టు, అంటే అరే అన్నీ రెడీ అయినప్పుడు ఏదోలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటో నాకు అర్థం కాదు, అదేంటో మరి. నెక్స్ట్ వన్ గెస్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటో? ఐబ్రో.
ఐబ్రో అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏది వేసినా వేయకపోయినా ఐబ్రో అనేది ఇంపార్టెంట్, వేసుకోవాలి ఫస్ట్ మాత్రం, అదైతే ఫిక్స్. చాలామంది ఏం చేస్తారంటే ఐబ్రో లైట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే హెవీగా వేసేస్తారు. హెవీగా వేసేస్తే ఏంటంటే హెవీ అయిపోతుంది, అంటే మన ఐబ్రోయే హెవీ అయిపోతే ఫేస్ డల్ అయిపోతుంది. సో లైట్గా వేసుకోవటం బెటర్, అప్పుడే బాగుంటుంది. చాలా సింపుల్గా చాలా న్యాచురల్గా వేసుకోవాలి మనం ఏది వేసుకున్నాం, అప్పుడే లుక్ ఇస్తుంది. ఎంత రెడీ అయినా ఏం లాభం లేదు, రెడీ అయిన ఒక 1 అవర్ కూడా ఉంచుకోలేను నేనైతే గట్టిగా గాయస్, అది నా పరిస్థితి. నేననే కాదు, చాలామంది అమ్మాయిలు ఏంటి అంటే బేసిక్గా రెడీ అయినా కూడా ఒక 1 అవర్ కన్నా ఎక్కువ ఉండరు. అంటే ఇప్పుడు కాస్ట్యూమ్ వేసుకుంటున్నాము ఏదైనా, అరే ఇంకా 1 అవర్లో తీసేయాలరా, లేదంటే ఫీవర్ వచ్చేయటం, లేకపోతే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అది చాలా కామన్గా జరుగుతున్న విషయం. ఒక 5 మినిట్స్ ఆరబెడదాం ఫేస్ని. లిప్స్టిక్ ఫినిషింగ్ అనేది లిప్స్టిక్కే బెటర్ మెయిన్. ఏది వేసినా ఏమైనా ఫస్ట్ లిప్స్టిక్ వేసుకోవాలి మనం. నాకు పింక్ ఇష్టం, బట్ ఈసారి రెడ్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా లైట్గా వేస్తేనే హెవీగా అనిపిస్తుంది, ఇంకా హెవీగా వేస్తే ఇంకెట్లా ఉంటుందో. నెక్స్ట్ లైట్గా ఫేస్ మీద షైనీనెస్ కోసం, ఓకే, లైట్గా చాలు, హెవీగా వద్దు. ఇప్పటికే నా ఫేస్ చూడండి ఎట్లా అయిపోతుందో. సో ఫేస్కి అక్కడక్కడ టచ్ చేస్తే చాలు. డార్క్నెస్ ఉంటుంది కదా మనకి, డార్క్ సర్కిల్స్ లాగా ఐస్ కింద, సో ఎక్కువ ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇది ఏదో ఎప్పుడో ఒకసారి తప్ప గైస్, నేనైతే ఎనీ టైం అయితే ఏం యూజ్ చేయను. మళ్ళీ మీరు ఇవన్నీ చూసి నేను డైలీ యూజ్ చేస్తానని అయితే అస్సలు అనుకోబాకండి. ఏంటంటే ఎప్పుడో ఒకసారి, బట్ ఇప్పుడు కూడా మనకి హ్యాండ్ కన్నా ఇది కన్నా హ్యాండ్ బెటర్. నెక్స్ట్ 1 మనకి ఇక్కడైతే వద్దు, మనం ఎప్పుడైతే ఇక్కడైతే యూజ్ చేయము. సో పైన ఐ షాడో చాలా తక్కువ, ఫస్ట్ టైం ఇవ్వాలి నేనైతే. నాకు అసలు ఏదైనా వేసినా ఏదైనా చేసినా అసలు ఐస్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది, మీరు గమనించారో లేదో. ఇంకా అంతే, నాకు చాలా సెన్సిటివ్, ఇంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ నాది, వాటర్ వచ్చేస్తే. అందుకే నేను ఏదైనా చేయించుకోవాలన్నా కూడా చాలా భయం నాకైతే, ఇంత సెన్సిటివ్ కదా, ఎక్కడ ఇది అయిపోతుందో అని ఎంత భయమో నాకైతే. సో అది గైస్. నెక్స్ట్ 1 ఐలైనర్. అమ్మ అసలు ఐలైనర్ వేయాలంటేనే నాకు హెడేక్ వచ్చింది, బట్ ఇవాళ ట్రై టు బెస్ట్. ఐలైనర్లో కూడా చాలామంది రకరకాలుగా వేసుకుంటారు, షేప్స్ చాలా డిఫరెన్స్ ఉండే, బట్ ఒక్కొక్కసారి కుదరచ్చు, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. నాకు ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి పోతుంది. వావ్, ఏ చూడండి ఎంత బాగా వచ్చిందో. మరి ఏ ఐస్ ఎట్లా వస్తుందో చూద్దాము. నాకు ఒక్కొక్కసారి అంటే ఒక కన్నుకి వచ్చింది అంటే ఒక కన్నుకి రాదు, సో అదే ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే, బాగానే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. కొంచెం ఏంటి అంటే ఫ్యాన్ ఆఫ్ చేసా కదా, కొంచెం స్వెట్ ఎక్కువగా ఉంది, సో అది కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే నా దగ్గర మైక్ లేదు కాబట్టి, సో నేను మాట్లాడేది మీకు వినిపించదు, సో అందుకనేసి ఫ్యాన్ అయితే ఆఫ్ చేయాల్సి వచ్చింది. బట్ ఐలైనర్ వేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వేయండి, ఎందుకంటే డేట్ అయిపోయినాయి అవన్నీ అయితే మీరు డేట్ చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంతకుముందు, ఇట్లానే ఐలైనరు డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో ఏమైందంటే నా ఐ అంటే మనం ఒక్కొక్కసారి ఐలైనర్ వేసినప్పుడు ఐస్లోకి వెళ్ళిపోతుంది కదా, సో అందువల్ల ఏంటి అంటే ఆ ఐ అనేది మొత్తం రెడ్గా వచ్చేసేసి కంప్లీట్గా వాసిపోయి ఎంత లావ్ అయిపోయింది. అసలు నేనైతే కన్ను పోతుందేమో అనుకున్నాను, నిజంగా లిటరల్లీ అంత భయపడ్డాను. సో మీరెవరైనా
ఇట్లా ఐలైనర్ వేయాలి అనుకుంటే ఏదైనా కూడా డేట్ చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనైతే అదే చెప్తున్నాను, డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు లిప్ కింద ఇట్లా పుట్టి మచ్చలా పెట్టుకోవాలంటే చాలా ఇష్టము. అదేంటో కానీ నాకు అంతే ఇష్టము. గాయస్ నేను రెడీ అవటమే ఒక 2.5 hours పడుతుంది. ఈలోపు ఫ్యాన్ వేస్తా ఆపుతా అంటే అసలు నా వల్ల అవ్వట్లేదు. ఫ్యాన్ లేకుండా అసలు ఎండాకాలం అసలు ఉండలేము నిజం చెప్పాలంటే బాబు. ఇంత మేకప్ వేసినప్పుడు ఫ్యాన్ లేకపోతే డ్రై అయిపోట్లా అట్లా ఉంటుంది. బట్ మీకోసం అయితే తప్పదు కదా. సో గైస్ తొందరగా జర సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K దగ్గరగా 10K దాకా వచ్చాము. మీరు ఇంతమంది తొందరగా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ 10K దగ్గరలో ఉన్నాము. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను. అండ్ వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా నా హెయిర్ ఉంది, హెయిర్ కూడా కంప్లీట్ చేద్దాము. హెయిర్ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేద్దాం. సింపుల్గా చేద్దాము. మనమైతే హెవీగా మన వల్ల అయితే అవ్వని పని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. బట్ తొందరగా కంప్లీట్ చేసుకుందాం. నా హెయిర్ అంతకుముందు లెంత్ ఏంటంటే చాలా ఎక్కువగా ఉండేది. అంటే బార్ ఉండేది, వాల్యూమ్ ఉండేది, అండ్ లెంత్ కూడా ఉండేది. నేనేం చేశానంటే లేయర్ కట్ చేసేసాను. ఎందుకు అంటే నేను హెయిర్ ఎక్కువ లీవ్ చేస్తాను కదా, అందరు తిడుతున్నారు. అంటే మీది విలేజ్ కదా, చాలా మంది తిడతారు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లాంటి పనులు చేస్తూ ఉండాలి. హెయిర్ లేయర్ కట్ అయితే చేయించాను, మళ్ళీ చేయించాలి. హెయిర్ అయితే అప్పుడే పెరిగిపోయినాయి, చూసుకోండి మీరు. అంతకుముందు చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడైతే పెరిగిపోయినాయి. సో మనం ఇంకా హెయిర్ అయితే చేద్దాము. ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. హెయిర్ చాలా డేస్ అయిపోయింది, చూద్దాం. నేను ఇలాంటి కోమే యూజ్ చేస్తాను, ఎందుకంటే నా హెయిర్ ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది అని చెప్పా కదా, చిక్కు పడుతూ ఉంటుంది. హెయిర్ కూడా చాలా లాస్ అవుతున్నాను, చాలా ఊడిపోతుంది అసలు. బట్ ఏం చేస్తాము, పెరుగుతుంది అట్లానే ఊడిపోతుంది, రెండు అవుతుంది. సో అది సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు అనేది. అండ్ అమ్మాయికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ బొట్టు. ఆడపిల్లకి అందం బొట్టే కదా, ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆడపిల్ల అనేది బొట్టు పెట్టుకోవాలి, అది మ్యాండేటరీ. ఇక ఇంకేదో తగ్గుతుంది కదా గాయస్, మీరే చెప్పండి. ఇంకా ఏం తగ్గుతుందో, ఏం తగ్గిందో అర్థం కావట్లేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఫేస్లో ఇంకేం తగ్గింది అనేది. కుంకుమ కూడా పెట్టాను, ఇంకేం తగ్గింది అనేది నాకు క్లారిటీ రావట్లేదు. ఏం మిస్ అయినా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ హెయిర్ అనేది ఇట్లానే ఉంచుకుందాం అనిపిస్తుంది, ఇంకా వద్దులే అనిపిస్తుంది. సో ఇంకోసారి అయితే కొంచెం పెట్టుకోవాలి. మమ్మీ పిన్నేది, మమ్మీ పిన్ని ఇవ్వా, మా మమ్మీ పిన్ని ఇవ్వాలి. ఇక మా మమ్మీ పిన్ని ఇస్తే అయిపోతుంది. పిన్ని ఇవ్వ తెచ్చి. ఆడపిల్లగా పుడితే ఇంత రెడీ అవ్వాలి, అదే అబ్బాయికి పుట్టిన ఎంత బాగుండేదో అనిపించింది నాకైతే. నిజంగా అబ్బాయి నా పుడితే పడికి ఇంట్లో కూడా ఉండేదాన్ని కాదేమో. ఆడపిల్లగా పుట్టి ఇట్లాంటి పనులు ఇది ఇట్లా రెడీ అవ్వడం సరిపోతుంది. సో అది గాయస్. సో ఫైనల్గా ఎట్లా ఉన్నాను కామెంట్ చేసేసేయండి. అండ్ ఫుల్ చూపించేస్తాను మీకు. ఏదో గైస్ కొన్ని స్టిల్లులు ఇస్తున్నాను,
తంబేల్కి వస్తుందేమో అని. సో శారీ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, చిన్న చిన్న అయితే మిస్ చేసేసాను. బ్యాంగిల్స్, చైన్స్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. సో ఎట్లా ఉన్నానో కామెంట్ చేయండి అండ్ ఒకసారి చూసేసేయండి. మీ అందరి కోసం, నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ పువ్వు. సో అందరూ నేను ఎట్లా ఉన్నానో కామెంట్ చేయండి, బాగున్నాను బాగోలేదు కామెంట్ చేయండి, అండ్ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్ బాయ్.